మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వైఎస్ఆర్సీపీ నేతలపైనే కాదు, ఉద్యోగ సంఘం నేతలపై కూడా ఏపీ ప్రభుత్వం రెడ్ బుక్ ప్రయోగిస్తోంది. కాకర్ల వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కక్ష కట్టి మరీ వెంకటరామిరెడ్డిని ఉద్యోగం నుండి తొలగించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరామిరెడ్డి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలపై నిలదీస్తూ ఉన్నారు. చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నందుకు కక్ష సాధింపు చర్యలకు దిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంకటరామిరెడ్డిపై పగపట్టిన ప్రభుత్వం ఆయన్ను డిస్మిస్ చేసింది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అది కూడా చంద్రబాబు పుట్టినరోజు నాడే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం అన్నది పరాకాష్ఠకి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల సమస్యల గురించి ప్రశ్నిస్తున్నటువంటి ఉద్యోగుల సంఘం నాయకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు ఒక అసాధారణమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల సంఘానికి మొన్నటి వరకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కాకర్ల వెంకటరామిరెడ్డిని శాశ్వతంగా విధుల నుండి తొలగిస్తూ సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కొద్దిసేపటి క్రిందటే జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాకర్ల వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసింది, కక్ష సాధించింది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని. ఎందుకంటే గతం నుండి కూడా ఎప్పుడు కాకర్ల వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేయడమే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన అదే జరిగేది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం 2014-19లో రెండవ ప్యానెల్ కింద పోటీ చేసినప్పుడు అప్పుడు రాజీకి అంగీకరించలేదని అప్పటి నుండి కక్ష కట్టారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక పిటిషన్ని ఆధారంగా చేసుకొని సస్పెన్షన్, అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా సస్పెన్షన్ విధించారు కాకర్ల వెంకటరామిరెడ్డి. అప్పటి నుండి సస్పెన్షన్లో ఉన్నటువంటి వెంకటరామిని ఇప్పుడు ఏకంగా శాశ్వతంగా ఉద్యోగుల నుండి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ ఉద్యోగుల సంఘం నాయకుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవ్వలేదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గత 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు. ఎందుకంటే ఉద్యోగులకు ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ కమిషన్ కనీసం వేయలేదు, డిఏ బకాయిలు చెల్లించలేదు, 35,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనందుకు గత 22 నెలలుగా ప్రశ్నిస్తున్నటువంటి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల వేధింపులపైన, ఉద్యోగుల ఆత్మహత్యలపైన, సచివాలయ ఉద్యోగుల్ని కక్ష సాధింపుపైన, వీటన్నిటిపైన కూడా వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి టార్గెట్ చేసి మరి విధుల నుండి తొలగించింది. ఉద్యోగుల సంఘం నాయకుడిని డిస్మిస్ చేయడం పట్ల ఉద్యోగుల్లో కూడా తీవ్ర చర్చని దుమారం రేగుతుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు పుట్టినరోజున ఒకవైపు వేడుకలు చేస్తున్న వేళ చంద్రబాబు పుట్టినరోజు నాడే ఒక ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నాయకుడిని శాశ్వతంగా విధుల నుండి డిస్మిస్ చేయడం అన్నది చాలా చర్చనీయాంశంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఆ జీవోని కూడా కాన్ఫిడెన్షియల్లో పెట్టి ఎవరికి బయటకు కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇప్పుడు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్నారు వెంకటరామిరెడ్డి. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఉద్యోగుల సమస్యలపైన రోజు రోజుకి ఉద్యోగులు, అన్ని రంగాలు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ బయటకు వచ్చి, ఎన్జిఓలు ఒకవైపు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటరామిరెడ్డి బలంగా ఉద్యోగుల తరపున ఉద్యోగుల సమస్యలపైన, ముఖ్యంగా చంద్రబాబు ఉద్యోగులు చేసినటువంటి మోసం పైన, ద్రోహం పైన నిలదీస్తున్నందుకు ఇప్పుడు ఉద్యోగుల సంఘాల గొంతు నొక్కాలి. ఇప్పటికే ఉద్యోగుల్లో ఎవరైతే మనం చూసాం చాలా చోట్ల చిన్న చిన్న పోస్టులు పెట్టినందుకు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నించినందుకు అనేక మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసిన పరిస్థితి, షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కూడా కక్ష సాధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల సంఘం నాయకుడిని శాశ్వతంగా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. సో రెడ్ బుక్ అరాచకం అన్నది ఎంత
పరాకాష్ఠకి చేరిపోయింది. రెడ్ బుక్ పేరుతో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడకుండా ఎవరు ఉద్యోగుల హక్కుల గురించి ఎవరు గొంతు ఎత్తకూడదు, ఎవరు గొంతు ఎత్తినా వాళ్ళ గొంతు నొక్కుదాం అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇప్పుడు కాకర్ల వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేయడం అనేది ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.